బ్యాక్ టు న్యూస్. నారాయణపేట జిల్లా రద్దు చేస్తే ప్రజల తరపున ఉద్యమం చేపడతామన్నారు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న కోరికను బీఆర్ఎస్ నెరవేర్చిందన్నారు. అలాంటి నారాయణపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్న రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి డిమాండ్లను నెరవేరుస్తూ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాల ఏర్పాటును రద్దు చేయాలనేటువంటి నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ దిశగా నిర్ణయం ఉండబోతున్నట్లుగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. సార్, నారాయణపేట జిల్లా రద్దు ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ జిల్లా రద్దు అయితే అసలు ఎటువంటి పరిణామాలు ఈ జిల్లా అభివృద్ధికి మీద కావచ్చు, ఈ జిల్లా ప్రజల మీద ఎట్లా ఎఫెక్ట్ పడబోతుంది? మొట్టమొదటిగా నేను చెప్పాలంటే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చినప్పుడు కొత్తగా పరిపాలనా సౌలభ్యం కోసం త్వరగా తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఈ అర్బనైజేషన్ను కొంచెం స్టాప్ చేయాలి, ఎక్కడికక్కడ డెవలప్ చేయాలి, పరిపాలనా సౌలభ్యం అందించాలని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నారాయణపేట జిల్లా లేకుండే, ములుగు నారాయణపేట. అయితే ఇక్కడ జిల్లా ఆవశ్యకత ఉంది మాకు. ఇది తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత రెండో మున్సిపాలిటీ, ఆ కాలం నుంచి బల్దియా నుంచి ఇది ఉంది. ఇది కర్ణాటక బార్డర్లో ఉంది, దూరం ఎత్తేసినట్లు ఉంది, అభివృద్ధికి నోచుకోలేదు. మాకు జిల్లా ఇస్తే మేము కూడా అభివృద్ధి చెందుతాం అని చెప్పి ఒక ఉద్యమంలాగా మేము చేసినాం. జిల్లా సాధన సమితి అని చెప్పి కేసీఆర్ గారి దగ్గరికి పోయి కొత్త జిల్లా ఇంకా మాకు కావాలి, ఇది కూడా చేయాలి అంటే ఆల్రెడీ జిల్లాలు అయిపోయినాయి కదా, ఎట్లా అంటే మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది మా పరిస్థితి, మాకు ఇంత ఉంది, మాకు చేయాలి అని చెప్తే 2018 ఎలక్షన్ల కన్నా ముందు ప్రామిస్ చేసిండు, ఈసారి మా ప్రభుత్వం వస్తే నారాయణపేటను జిల్లా చేస్తామని చెప్పి ఇచ్చేసిండు. మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక కరెక్ట్ ఒక నెల రోజుల్లోనే December 31 లోపటినే జిల్లా అనౌన్స్ చేసిండు, 1 మంత్లో. ఆ జిల్లా అనౌన్స్ చేసినాక ఈ 5 సంవత్సరాల్లో మేము ఎంతో అభివృద్ధి చెందినాం. ఇలా ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ శాంక్షన్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, వివిధ రంగాల ఆసుపత్రులు, లేకపోతే ఆఫీసులు, రోడ్లు డెవలప్మెంట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కొత్త జిల్లాల ఆవశ్యకత లేదు అని అంటారు. మొన్న ఎలక్షన్లు అన్నప్పుడేమో ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కొత్త మండలాలు కూడా మేము కూడా ఇస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా ఇస్తాము, రాజేందర్ రెడ్డి కాదు మేము కూడా ఇస్తాము అన్నారు. ఇప్పుడు కొత్త మండలాలు కాదు కానీ ఉన్న జిల్లానే పీకేస్తున్నారు. ఇప్పుడు జిల్లా తీసేస్తే కలెక్టర్ ఆఫీస్ ఏం కావాలి, ఎస్పీ ఆఫీస్ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలే, అది అక్కడనే ఆగిపోతుంది. జిల్లా ఆఫీసులన్నీ వెళ్ళిపోతాయి. జిల్లా కోర్టు మాకు ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ మా బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండేనో అట్లే అవుతాయి. ఎట్లయితే ఇప్పుడు నీళ్లు లేక, కరెంట్ లేక రైతులు ఇబ్బంది పడి, జనాలు ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. మేము 1 మంత్ నుంచి అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు లాస్ట్ 1 మంత్ నుంచి వీడికి 5 సార్లు వచ్చినావు మా జిల్లాకు, నీవు ఈ జిల్లాకు వచ్చినప్పుడు మా నారాయణపేట జిల్లా ఉంటుందా ఊడుతుందా, దాని గురించి జవాబు చెప్పి ఓట్లు అడగానంటే ఇంతవరకైనా జవాబు చెప్తలేడు. ఇవాళ కూడా నేను చెప్తున్నా, మా జిల్లాగిన ఏమన్నా క్యాన్సల్ అయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళని ఏడ తిరగనీయమని కూడా నేను హెచ్చరిస్తున్నాను. సీఎం సొంత నియోజకవర్గానికి సంబంధించిన మండలాలు కూడా ఇందులో ఉన్నాయి, అయినా కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుకున్నాను? ఆయన సొంత నియోజకవర్గం, ఆ సెంటిమెంట్ ఆయనకు ఉండదండి. ఆయన ఎక్కడైనా కల్వకుర్తికి వెళ్ళి ఈడికి వచ్చిండు, ఈడికి వచ్చి గెలిచిండు, ఓసారి ఓడిపోతే మల్కాజిగిరి పోయిండు, మళ్ళీ వచ్చిండు ఇక్కడ గెలిచిండు. ఆయనకు సొంత జిల్లా ఆ సెంటిమెంట్ అనేది ఏం లేదు. ఆ సెంటిమెంట్ ఉంటే మళ్ళీ జిల్లా ఎందుకు క్యాన్సిల్ చేస్తాడు? ఎందుకోసం ఇప్పుడు కమిటీ వేసిండు కొన్ని జిల్లాలు చేయాలని? ఆయనకు ఆ సెంటిమెంట్ అనేది ఉండదు. ఆయన పబ్బం, రాజకీయ పబ్బం కలుపుకోనికే ఓ 10 అబద్ధాలు ఆడిండు, ఇలా ప్రభుత్వంకి వచ్చిండు, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఊడుతాడో తెలియడు, ఆయనకి ఏం చేయాలో చేసుకొని పోతాడు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని ఇక్కడ నెరవేర్చడం జరిగింది జిల్లా ఏర్పాటుకు సంబంధించి. దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జిల్లా ప్రజల తరఫున? ఒక విషయం, నారాయణపేట జిల్లాను మాత్రం వాళ్ళు ఎత్తేస్తే
మా పార్టీ కార్యకర్తలు మేము జనాలందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈడ ఏది నడవనీయం మొత్తం తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో ఆ స్థాయికి తగ్గకుండా మేము నారాయణపేటలో ఉద్యమం చేసి మళ్ళీ మేము సాధించుకుంటాం. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. ఎట్టి పరిస్థితుల్లో నారాయణపేట జిల్లాను మళ్ళీ చేసుకుంటాం. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు అప్పటి నుంచి మీరే ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది 5 ఏళ్ల పాటు. ఎటువంటి మార్పులు వచ్చినాయి? జిల్లా ఏర్పాటుకు ముందు చూసారు, ఏర్పాటు తర్వాత చూసారు, ఎట్లా మార్పులు వచ్చినాయి? ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కొత్తగా జిల్లా వచ్చినాక నారాయణపేట ముందు ఎట్లుండే స్వరూపం ఇవాళ ఎట్లుంది. డబుల్ రోడ్లు కానీ, రోడ్ వైడనింగ్స్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ పరం చేసేది కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక గెస్ట్ హౌస్ కానీ, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఇన్ని డెవలప్మెంట్లు ఈ గత 4 ఏళ్ళు అయినాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ వెనక్కి పోతాయి కదా. అది మేము చెప్పేది. మాకు అభివృద్ధి నువ్వు కొత్తగా అభివృద్ధి చేయకున్నా సరే ఉన్న అభివృద్ధిని కూడా నువ్వు జిల్లాను తీసుకపోతే ఉన్న ఆఫీసులన్నీ పోతాయి. అయ్యా మా దగ్గర ముందు జిల్లా కాకముందు మా దగ్గర 20 లక్షలు 25 లక్షలకి ఎకరా ఉండే. ఇవాళ జిల్లా వచ్చినాక 2 కోట్లకి ఎకరా. ఇవాళ జిల్లా తీసేస్తే మళ్ళీ 30 లక్షలకి ఎవరు అడగరు. ఏం చేయాలి? ఎవరైతే ఆశలు పెట్టుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చిండ్రో వాళ్ళ గతి ఏం కావాలి? ఎవరైతే రైతులు అనుకున్నారో ఇవాళ నేను 5 ఎకరాలు ఉంది, నేను ఒక 10 కోట్ల ఆస్తిపరుని అనుకున్నాడో వాడు మళ్ళీ 5 ఎకరాలంటే మళ్ళీ కోటి ఆస్తిపరుడికి వచ్చిండు. వాళ్ళ గతి ఏం కావాలి? అంటే ఏకాఏక ఒక్క డిసిషన్ మీద మళ్ళీ నువ్వు ఒక 20 ఏళ్ళు నారాయణపేటను వెనక్కి తీసుకుపోయినట్లయినావు. మళ్ళీ ఆర్థికంగా నారాయణపేటను మళ్ళీ బ్యాక్వర్డ్ వెనుకబడిన జిల్లాగా వెనుకబడిన ప్రాంతంగా నువ్వు తయారు చేస్తున్నావు. మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది అని నేను చెప్తాను. నారాయణపేట జిల్లాను రద్దు చేస్తే మళ్ళీ పాత స్థితికే అభివృద్ధి మొత్తం కుంటుపడుతుందని ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, వివిధ ఆఫీసులన్నీ కూడా తరలిపోయి నారాయణపేట ప్రాంతం మళ్ళీ వెనుకబడి ప్రాంతంగా మారుతుందని, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసుకోవాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఒకవేళ ప్రభుత్వం నారాయణపేట జిల్లా రద్దు నిర్ణయాన్ని కనుక తీసుకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలో నారాయణపేట జిల్లా ప్రజలందరినీ కూడగట్టి తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం కూడా చేపట్టి జిల్లాను వెనక్కి తెచ్చుకుంటామని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. వీడియోస్ వెంకటతో నరేష్, టీ న్యూస్, నారాయణపేట జిల్లా.